ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో 3 స్పాట్స్ ని కడావర్ డాగ్స్ టీం గుర్తించింది. మార్కింగ్ చేసిన ఆ 3 ప్రాంతాల్లో రెస్క్యూ టీంలు తవ్వకాలు చేపట్టడం ఆసక్తి రేపుతోంది. అదే ఉత్కంఠ, అదే టెన్షన్. 14 రోజులు గడిచిన కార్మికుల విషయంలో నో క్లారిటీ. అవును, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 2 వారాలుగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్ని ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తున్నా 8 మంది కార్మికుల జాడ ఏ మాత్రం ఐడెంటిఫై కావడం లేదు. తాజాగా కేరళ నుంచి వచ్చిన 2 కడావర్ డాగ్స్ తోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కాస్త పురోగతి లభించినట్లు కనిపిస్తోంది. ప్రమాద స్థలానికి వెళ్లిన కడావర్ డాగ్స్ బృందం సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించి ఉన్నతాధికారులకు కీలక నివేదిక ఇచ్చింది. ఘటనా స్థలంలో 3 ప్రాంతాలను గుర్తించి మార్కింగ్ చేసింది. ఆయా ప్రదేశాల్లో రెస్క్యూ బృందాలు వెంటనే తవ్వకాలు చేపట్టాయి. ఈ 3 స్పాట్స్ లో తవ్వకాలు పూర్తయితే 8 మంది కార్మికుల జాడపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదాల సమయంలో శిథిలాల కింద మనుషులు బతికున్నా చనిపోయినా వారిని కనిపెట్టడంలో కేరళ కడావర్ డాగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. 15 అడుగుల లోతులో ఉన్న గుర్తించగలిగే కెపాసిటీ ఉండడంతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాసనతో తేలిగ్గా పసిగట్టే స్వభావం కారణంగా ఈ డాగ్స్ ను ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలోనూ రంగంలో దించారు. కేరళ వయనాడు విపత్తుల్లో కడావర్ డాగ్స్ విశేష సేవలందించాయి. వయనాడు వరదల సమయంలో బురదలో కూరుకుపోయిన మృతదేహాలు ఈ కడావర్ డాగ్స్ ద్వారానే గుర్తించారు కేరళ పోలీసులు. దీంతో కేరళ నుంచి 2 కడావర్ డాగ్స్ ను తీసుకొచ్చి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడంతో టన్నెల్లో 3 స్పాట్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఆయా ప్రదేశాల్లో రెస్క్యూ టీంలు తవ్వకాలు చేపట్టడంతో త్వరలోనే కార్మికుల జాడపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎస్ఎల్బీసీ టన్నెల్లో అత్యాధునిక టెక్నాలజీతో పాటు 4 సభ్యుల రోబోటిక్ నిపుణుల బృందం కూడా టన్నెల్ ఘటనపై ఫోకస్ పెట్టింది. రోబోటిక్ నిపుణులతో పాటు లోపలికి వెళ్లిన ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఒకరు టన్నెల్లోని పరిస్థితులను పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. రోబోటిక్ నిపుణుల టీం నుంచి పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తే దానికి అనుగుణంగా రెస్క్యూ ఆపరేషన్ లో రోబోలను వినియోగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎం మిషన్ ను కట్ చేస్తూ లోకోమోటివ్ ద్వారా విడి భాగాలను బయటికి పంపుతున్నారు. జీపీఆర్ డేటా ఆధారంగా గుర్తించిన 8 ప్రదేశాల్లో 4 చోట్ల తవ్వకాలు పూర్తవగా మిగిలిన 4 ప్రదేశాల్లో మినీ ప్రొక్లైనర్ ను వాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.